ఫ్రెండ్స్, భారత్‌ని బురిడి కొట్టించి, ఏదో ఒక రకంగా భారత్‌ని ఒక పెద్ద కుట్రలో దింపుదామని ట్రంప్ ప్లానేసాడు. అయితే దానికి సంబంధించి మన భారత్ కూడా ఆ భారీ కుట్రను తిప్పికొట్టింది. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక శాంతి సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు? ట్రంప్. సో, ఈ ఈ శాంతి సంస్థ ఏంటంటే ఇప్పుడు ఈ దేశాలన్నిటికి కూడా అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నిటిని కూడా బోర్డ్ ఆఫ్ పీస్ అంటే గాజా బోర్డ్ ఆఫ్ పీస్ గాజాకి సంబంధించిన శాంతికి సంబంధించిన పదం ఒకటి ఏర్పాటు చేశారు. అయితే దానికి సంబంధించి మన భారత్ ఎంత అద్భుతమైన సమాధానం చెప్పింది. ఇక ట్రంప్ కుట్రని ఎలా తిప్పికొట్టింది అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు జస్ట్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అసలు మ్యాటర్ ఏంటంటే మ్యాటర్ చూసినట్టయితే ఇప్పుడు ఈ గాజాకి సంబంధించిన పీస్ పోర్ట్ పెట్టాడు కదా! దీనికి ఇన్విటేషన్ పంపించాడు మోదీకి. ఎవరు? ట్రంప్. మోదీ గారు, మన ప్రధానమంత్రి మోదీ గారికి పంపించారు. అవునా? పంపించిన తర్వాత మ్యాటర్ ఏమైందంటే, ఇప్పుడు ఆ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మన భారత్ వెళ్ళాలా? వద్దా? అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే, ఒకవేళ మన భారత్ వెళ్ళాలి అని ఫిక్స్ అయిందనుకోండి, 3 ఇయర్స్ పాటు టెంపరరీ మెంబర్షిప్ ఉంటుంది. టెంపరరీ మెంబర్షిప్‌లో ఏముంటుంది అంటే, ఇది ఈ ఈ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ మొత్తం విషయం అంతా కూడా ఆహ్, గాజా, ఇజ్రాయెల్‌కి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ఓటింగ్ వేయటం, దానికి సపోర్ట్ చేయటం, దానికి సంబంధించిన డిస్కషన్స్, మీటింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారనమాట. అంటే గాజా మొత్తం అతలాకుతలమైపోయింది కదా! ఇజ్రాయెల్, గాజాకు సంబంధించిన యుద్ధంలో. ఇప్పుడు ఇజ్రాయెల్ చేతుల్లోకి గాజా వెళ్ళిపోయింది కాబట్టి గాజాని మళ్ళీ పునరుద్ధరించటం కోసం అంటే మంచిగా బిజినెస్‌లు ఏర్పాటు చేయటం, ఆ ఊరిని ఆ ప్లేస్‌ని మళ్ళీ తిరిగి నిర్మించటం, రీబిల్డ్ అనమాట. సో, ఈ క్రమంలో బ ట్రంప్ ఏం పెట్టాడంటే, ఎవరైతే ఈ బోర్డ్ ఆఫ్ పీస్‌లో మెంబర్‌గా అంటే పర్మనెంట్ మెంబర్‌గా జాయిన్ అవుతారో వాళ్ళు ₹9,00,00,00,000 కట్టాలి. ఒకటి కాదు, 2 కాదు, అసలు ₹9,00,00,00,000 అనమాట. అయితే అంటే డబ్బు కోసం మొత్తం పిండిగా చేసుకొని మన దగ్గర నుంచి లాగడానికి. అంటే ఇప్పుడు మనం చెమటోడ్చి, రక్తం చిందించి సంపాదించుకున్న డబ్బులు టాక్స్ రూపంలో మనం భారత్‌కి కడుతున్నాం. సో, ఇప్పుడు భారత్ గనక నిజంగా దానిలో మెంబర్‌షిప్‌గా జాయిన్ అవ్వాలి అంటే 9,000,00,00,000 కట్టాలంటే ఎంతమంది టాక్స్ పేయర్స్ డబ్బులు అక్కడికెళ్తున్నాయి. అంటే భారత్ కూడా ఇదేం జాయిన్ అయిపోతానని ఏమి అనట్లా. మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు గనక టెంపరరీ మెంబర్‌గా జాయిన్ అయితే డబ్బులేం కట్టక్కర్ల. పర్మనెంట్ మెంబర్‌గా జాయిన్ అవ్వాలంటే డబ్బులు కట్టాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే టెంపరరీ మెంబర్‌షిప్‌గా జాయిన్ అయిన తర్వాత అది 3 ఏళ్ల టెన్యూర్ అని చెప్పాను కదా! అయితే 3 ఏళ్ల టెన్యూర్ పూర్తి కాకముందే 1 ఇయర్ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి ఒకవేళ గనక పర్మనెంట్ మెంబర్ అవ్వాలి అనుకుంటే ఈ ₹9,00,00,000 కట్టాలి. పర్మనెంట్ మెంబర్ అయిన తర్వాత పోనీ మన భారత్‌కి ఏమన్నా స్పెషల్ ఇది ఉంటుందా అంటే మళ్ళీ తిరిగి ట్రంప్ ఇంట్లోనే కదా మనం వెళ్ళేది. అంటే ఒకవేళ కనుక మెంబర్‌షిప్ కడితే. అప్పుడు ఏమవుతుంది? అక్కడ మళ్ళీ ట్రంప్ చెప్పినవే వినాలి. ఇప్పుడు ₹9,000,00,000 కడితే మనకి ఎంత దారుణంగా టాక్స్‌లు పెరిగిపోతాయి. ఇప్పటికే హౌస్ టాక్స్, కార్ టాక్స్, ఆ టాక్స్, జీఎస్టీ, ఆ ఎస్టీ, ఈ ఎస్టీ ఇలా మన భారత్‌లో ఉండే భారతీయులందరికీ కూడా టాక్స్ అనేది బాగా వడ్డింపు నడుస్తుంది. ఇప్పుడు ఈ ₹9,000,00,000 ట్రంప్ గారు చెప్పారని కట్టేసామనుకోండి చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మరి దీనికి భారత్ ఏ రకంగా సిద్ధమైంది అంటే ఇక్కడ ఎప్పుడైతే ట్రంప్ ఈ రకమైన ప్రకటన చేసి మన భారత్‌కి సంబంధించిన అధ్యక్షుడిని అంటే మన ప్రధానమంత్రి మోదీ గారిని పిలిచారో ఇమ్మీడియేట్‌గా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జయశంకర్ గారు ఒక పెద్ద అనౌన్స్‌మెంట్ చేశారు. అదేంటంటే ఎప్పుడు కూడా అమెరికా మా భారత్ విషయంలో అన్‌ఫెయిర్‌గా అంటే అస్సలు నిజాయితీగా లేదు. ఎప్పుడు కూడా అన్‌జస్టిస్ అంటే అన్యాయమే మాకు చూపిస్తోంది అని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేశారనమాట. అంటే టారిఫ్స్ అన్ని దేశాలకు ఒక రకంగా వేస్తే మళ్ళీ 25% ఎక్స్‌ట్రా వడ్డింపు అనేది మన భారత్‌కే జరిగింది. సో, ఇక్కడ ఎక్కడైనా ఫెయిర్ డెసిషన్ ఉందా? లేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే యాపిల్ సంస్థ వాళ్ళు మన భారత్‌లో ప్రొడక్షన్ యూనిట్ పెడదామన్నా కూడా ట్రంప్ మధ్యలో దూరి అక్కడ పెట్టకండి మీ ఇష్టం తర్వాత అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి భారత అభివృద్ధిలో ట్రంప్ ఏదో ఒక రకంగా ట్రిగ్గర్ చేస్తున్నాడు.
ప్లస్ H1B వీసాలకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ గ్రీన్ కార్డ్కి సంబంధించి కానీ రకరకాల ఆంక్షలు పెట్టడం, వీసాలకు సంబంధించి డిపోర్ట్స్ జరగటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మన జయశంకర్ గారు ఈ స్టేట్మెంట్స్ వాడారు. అయితే కరెక్ట్ గా ట్రంప్ మోదీని ఇన్వైట్ చేసినప్పుడు ఈ 9,000 కోట్ల రూపాయల డీల్ చెప్పినప్పుడు మరి ఇదేంటిది? ఈ ఈ ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చిందంటే మన భారత్ ఈ శాశ్వత సభ్యత్వంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికే మన భారత్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన నిర్ణయం తీసుకుందనమాట. అంటే యునైటెడ్ నేషన్స్ పందాల్లోనే వెళ్తాం. సో ఇప్పుడు ఈ క్రమంలో కొత్తగా ఈ అమెరికా ఏర్పాటు చేసిన, అంటే ట్రంప్ ఏర్పాటు చేసిన నాటోలో చేరాల్సిన అవసరం లేదు కాబట్టి 99.9% భారత్ నో అంటుంది. అది ఈ రకంగా భారీగా తిప్పి కొట్టినట్టు. ఒకవేళ కనుక ఈ టారిఫ్స్ గట్రా లాంటివి లేకపోతే అమెరికా కనుక భారత్కి చాలా ఫేవరబుల్ గా ఉంటాయి. అంటే మన స్టూడెంట్స్ ని కానీ మన వర్కింగ్ వీసాస్ కానీ పెంపొందించి మంచి ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి అనుకోండి, మేబీ ఇండియా ఆబ్లిగేషన్తో అంటే మొహమాటంతో ఏదైనా చేసి ఉండేదేమో. కానీ ఇప్పుడు అసలు అవసరమే లేదు మన భారత్కి. అది